దైవమర్మములు జనవరి 21. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును అని పౌలు చెప్పెను. రోమా 7:18. కళ్ళము గోధుమలను పొట్టి నుండి వేరు చేయు స్థలము. దావీదు ఎంతో జ్ఞానవంతుడని అందరూ అనుకొనుచుండిరి. అయితే తన చరిత్ర అంతటిలో అనేక పర్యాయములు పొట్టు తప్ప మరి ఒకటి అతని మెదడులోనున్నట్టు మనము చూడము. అతని పతనముల ద్వారా దేవుడు నీ చెత్తను చూడమని చెప్పుచూ వచ్చాను. అనేక కళ్ళములకు తీసుకొని రాబడుట ద్వారా దావీదు యొక్క మెదడు అటువంటి చెత్త నుండి విడుదల కాగలిగాను. అతడు రాజైనప్పటికీ దేవుడు ద్వారా అనేకసార్లు గద్దించబడవలసి వచ్చాను మరియు విడుదల పొందుట కొరకై గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చెను. దేవుని సేవకులముగా ఉండుటకు మనమందరము గొప్ప క్రయమును చెల్లించవలెను. మన చెత్త మొదటిగా మన మెదడులోనున్న చెత్త నుండి మనం విడుదల చేయబడుటకు సిద్ధపడవలెను. ఆ చెత్త ఏమిటి? మన సొంత ఆలోచన శక్తి ద్వారా మనం సమకూర్చుకున్నదంతయు దేవుని దృష్టిలో చెత్తయే. యెషయా 46లో సమస్త శరీరులు గడ్డిని పోలి ఉన్నారని చదివేదము. ఆయనే గోధుమ గింజ. ఆయన మన నిజమైన జ్ఞానము. మన అనుభవములనియు మనము ఆ జ్ఞానముపై మాత్రమే ఆధారపడినట్లు చేయుటకు రూపొందించబడినది.